పెనుమాకలో చేపడుతున్నటువంటి రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులలో కావాలని చెప్పి పక్కనున్నటువంటి పొలాలు గండి కొట్టే విధంగా నీటిని తరలిస్తున్నారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులను పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఆ రిజర్వాయర్ పనులు అనేది పెనుమాక రోడ్లో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా మధ్యలో గండి కొట్టడం వల్ల పక్కన ఉన్నటువంటి చెరువుకి సంబంధించిన వాటర్ అంతా కూడా ఇందులోకి వస్తుందనే విధంగా చెప్తున్నారు. అదంతా కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ కానీ పైనుంచి వచ్చే వాటర్ కాలువ, అది ఆ కాలువ నీళ్ళంతా కూడా ఇది తరలించడంతో ఇది పంట పండేటటువంటి పొలాలు ఇవన్నీ కూడా కోతకు గురవుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. మట్టి కొట్టుకొని పోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం నిలబడ్డటువంటి ఈ భూమి అంతా కూడా ఇదంతా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు అనే విధంగా కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇదంతా కూడా కోతకు గురైంది. సాయంత్రానికి ఇదంతా కూడా కోతలోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. రైతులతో మాట్లాడదాం. ఏంటండి అసలు ఏం జరిగింది ఏంటి? నమస్తే అండి, నా పేరు చిన్న అండి, పెనమాక. రాత్రి కొండవీటి వాగు ఒక రిజర్వాయర్లోకి ఒక తవ్వి ఆ నీళ్ళని వాగులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారండి. అది నేను అనుకోవటం ఏంటంటే కావాలనే తీసి నీళ్ళు రిజర్వాయర్లో పెట్టి ఆ నీళ్లు ఉరవరకి ఈ అంచు అంతా పడిపోయేటట్టుగా పడుతుంది కాబట్టి వీళ్ళు రైతులు భయభ్రాంతులు తెంచి ల్యాండ్ పూలింగ్కి ఇస్తారన్న ఉద్దేశంతో చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నానండి. అది విజువల్గా చూశారు మీరు. అది ఆ నీళ్లు ఉరవడికి ఆ ఉన్న అంచు తేప కొద్దిగా పడిపోతుందండి. ఈ గవర్నమెంట్ పూలింగ్కి ఇవంతా పోయే కోతకు గురయ్యేది. ప్రజెంట్ పంట వేసిన పొలాల పంట వేసి ఉండేయండి, ఖాళీ ఉండండి. ఆల్రెడీ వేసిన పంట కూడా ఈ పక్కనే ఉందండి. దాంట్లో దొండ పందిరి వేసి ఉందండి. నేల మీద పందిరి ఉంటుంది. అది ఆల్రెడీ చాలా వాటికి కోసిపోయిందండి. అది మరి ఏం చేస్తాడు ఆ రైతు? ఏం చేయాలి? ఎవడు చెప్పుకునేవాడు ఇక్కడ ఎవడు ఇన్నేవాడు లేడు, చెప్పుకునేవాడు లేడు, అది ఎవరు లేదు. అది వాడు మరి పూలింగ్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ నీళ్లు పెట్టి ఆ మట్టి పడేటట్టుగా ఏర్పాటు చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఆ రైతు నాకు తెలిసి భయపడిపోయి నాకు తెలిసి ఇలా పూలింగ్ ఇచ్చే ఆలోచన చేస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను. అది వ్యాపారం ఇదంతా కోతకు గురైంది. ఈ వీళ్ళు ఇంకా పూలింగ్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి ఉండదు. పూలింగ్ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది అదేగా, టార్గెట్ అదే కదా. పూలింగ్కి మీ ఇక్కడ వాళ్ళు వ్యతిరేకం, మీ ఏదో ఒక విధంగా ఇదొక భయపెడతాం అనమాట. ఆ రైతుని భయపెడతాం. మట్టి ఇడికి కొట్టుకుపోతుంది, ఇక్కడ ఏం ఉండదు. లేనప్పుడు ఏం చేస్తాడు వాడు? రైతు తీసుకెళ్ళి పూలింగ్కి ఇవ్వాలా, ఇచ్చేసేయాలా. అలా ప్లాన్తో చేశారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. అది అదే ఇట్లా సాయంత్రం తెలిసి దగ్గర ఇక్కడ మనం నుంచున్నదల్లా కూడా ఉండదు. ఎందుకు వీళ్ళు ఇవ్వలేదు అసలు? సార్ పూలింగ్కి వచ్చేటప్పటికి అది చాలా పెద్ద కదండి. పూలింగ్కి వచ్చేటప్పటికి వ్యవహారం ఏంటంటే 3 సంవత్సరాల్లో ఫ్లాట్ డెవలప్ చేసేస్తామని చెప్పేసి గవర్నమెంటే సిఆర్డే దాంట్లో ఉన్నాయండి. అది ఇంతవరకు సుమారుగా 12 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు ఏ ఊరు రైతుకు కూడా డెవలప్ చేసి, అంటే వాళ్ళు చెప్పడం అంటే కరెంట్ కానీ వాటర్ కానీ ఇంకా డ్రైనేజ్ కానీ ఇలాంటివన్నీ పూర్తిగా డెవలప్ చేసి ఇస్తామని 3 సంవత్సరాలతో అన్నారు. 12 సంవత్సరాలు అయింది, ఏ ఊరికి కూడా ఇవ్వలేదు. మా ఊరిలో కనీసం బౌండరీ రాయి కూడా వేయలేదండి. బౌండరీ ఏ ఒక్క ఫ్లాట్ కూడా బౌండరీ రాయి కూడా ఇలా. అలా చేయనప్పుడు మేము పూలింగ్కి ఎలా వెళ్ళగలుగుతాం? ప్లస్ మా ఊర్లో వచ్చేటప్పుడు ఓన్లీ రిజర్వాయర్, అంటే రిజర్వాయర్ అంటే పైనుంచి వచ్చే ఊర్లో నుంచి మురుగునీరు దీంట్లో పెడతానికే పెట్టినట్టుగా మాకైతే అనిపించిందండి. అది ఇంకా డెవలపింగ్ ఉన్నది, ఇది ఒకటే ఉంది, ఇంకా గవర్నమెంట్కి సంబంధించింది ఎటువంటి లేదు. అంటే ఇది డెవలప్ లేదు అంటే మేము పొలాలు ఇవ్వలేదన్న ఉద్దేశంతో గవర్నమెంటు ఇదే ఆలోచనకి ముందుకు వెళ్ళిందని చెప్పేసి నా అభిప్రాయం ఉన్నది. ఇక్కడ డెవలపింగ్ ఉండదు, ఇంకా పూలింగ్కి ఇచ్చి ఇంకా ఉపయోగం ఏంటి? సరే పూలింగ్ ఇచ్చాను సార్, ఆ పూలింగ్ ఇచ్చిన ప్లాట్ మేము పంట పండించుకోవడానికి లేదుగా అవకాశం లేనప్పుడు మేము ఎట్లా బతికేది? మాకు వచ్చి తెలిసిందే ఈ వ్యవసాయ పని, ఈ పని లేదు, ఇంకేం చేయాలి మేము? నెక్స్ట్ ఏంటి అన్న ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నామండి. గవర్నమెంటు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది కత్తి గొంతు మీద పెట్టి మీరు 100% పూలింగ్కి ఇవ్వాలి అనే విధంగానే గవర్నమెంట్ ఇంకా ముందరకు వస్తుంది తప్పితే ల్యాండ్ ఎక్విజిషన్కి అనేది ముందరికి వెళ్తుంది గవర్నమెంట్. అయినా సరే మేము ల్యాండ్ ఎక్విజిషన్కి న్యాయపరంగా ముందరికి వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నాము. రైతులందరూ ఒక కట్టు మీద ఉండి
కొంతమందిని మేము కలుస్తున్నాం, కొద్దిగా మాకు సపోర్ట్ అంటే ఇవ్వండి. ఈ మధ్య కలెక్టర్ని కూడా కలిశారు కదా, ఇప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో తీసుకెళ్లారా అధికారుల దృష్టికి? లేదు సార్, రాత్రే సార్ ఇది జరిగింది. రాత్రి మట్టి ఇట్లా పోవటం వలన ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళకి ఇది చూపిస్తున్నాం. కలెక్టర్ దాకా వెళ్ళలేదండి. కలెక్టర్కి మేము ఏం చెప్పలేదు, ఏమో నివారణ కూడా అక్కడ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడే ఉన్నాం. ఆ కట్టలు కూడా నాకు తెలిసి నైట్కి ఆగవయ్యి, మరి ఏమైనా ఇట్లాంటిది ఏమైనా చూసి వాళ్ళు ఏమైనా ముందుకు వస్తారేమో చూడాలి. ఇంత జరుగుతున్నా కూడా సిఐడికి సంబంధించిన వ్యక్తులు కానీ అధికారులు కానీ ఎవరు ఇక్కడికి వచ్చిన సూచనలు ఏం కనపడలేదు. మరి వస్తారన్న ఆశ కూడా అయితే మాకైతే లేదు. ఏ కాడికి పూలింగ్ రైతు దగ్గర తీసుకోవాలి అనే ఆలోచనతోనే గవర్నమెంట్ ఉంది. అది మాకు అర్థమవుతుంది, అది విషయం. అది మీరు చెప్పండి, ఇప్పుడు చూస్తే ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా మరీ పెరిగే అవకాశం ఉందా? నమస్తే, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. భూస్వామ్యానికి భూములు ఇవ్వమని చెప్పి మమ్మల్ని గత 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారండి. కానీ మేము దాన్ని ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే మా 3 పంటలు పండే సాగు భూమి అండి. ఇదిగోండి, ఈ భూమే నాది. ఇప్పుడు మేము పూలింగ్ ఇవ్వలేదని చెప్పి ఈ కొండవీటి వాకి కట్టదించి ఈ రిజర్వాయర్లోకి నీళ్లు నింపితే మా పొలం విరిగి పడిపోద్దని చెప్పి వాళ్ళ ఆలోచన అండి. మేము ఒకటే కోరుతున్నాం, మీ విరిగి పడిపోయినా సరే అవసరమైతే చెరువైనా చేసి దాన్ని చేపల పిల్లలు పెంచుతాం, కానీ భూస్వామీకరణం అయితే భూములు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? నాకు తరతరాల నుంచి వచ్చిన ఆస్తి, దీని మీద హక్కు నాకు ఉండదా? నాకు తెలియకుండా మీరు రిజర్వాయర్ వేస్తాం, రోడ్డు వేస్తాం, ఇంకోటి వేస్తాం మీరు రోడ్డు ఇచ్చేది ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పే భూమి కోసం నేను ఎందుకు నా భూమిని కోల్పోవాలి? దీని మీద మేము న్యాయపరంగా పోరాడతామండి. మేమందరం రైతులందరం మూకుమ్మడిగా ఉండి న్యాయపరంగా పోరాడతామండి. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అంశంలో ఎవరైనా అధికారులు వచ్చారా, మీతో మాట్లాడారా, ఏంటనేది చెప్పడం జరిగింది? మేము రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాను. రాత్రి కూడా నేను ఇక్కడికి వచ్చి ఎవరైతే గండి కొడుతున్నారో వాళ్ళందరినీ హెచ్చరించారండి. మీరు ఈ రకంగా తీయటం మంచి పద్ధతి కానీ కాదండి, మాకు పై అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి, మేము తీస్తున్నాం అది ఇది అన్నారండి. సరే, ఆ పై అధికారులు చెప్పారా కనీసం ఇట్లా గండి కొడుతున్నామండి, వాటర్ వస్తుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి? అసలు ఎవరికి చెప్పలేదండి. కేవలం వాళ్ళ టార్గెట్ అనేది రైతులు పూలింగ్ ఇవ్వలేదు, నీళ్లు పెడితే వాళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే అలా అయినా సరే భయపడిపోయి పూలింగ్కి ఇస్తారని చెప్పేది వాళ్ళ ఆలోచన అండి. నేను ఒకటే కోరుతున్నాను, రైతు అనేవాడు ఎప్పటికి భయపడి ఉండేది. ఒక సంవత్సరం మేము పంటలు ఎన్నో వరదలు వచ్చి గాలివాన తుఫాన్లు వచ్చినప్పుడే భయపడలేదండి. ఈ చంద్రబాబు గారు వీళ్ళు చేసే ఆలోచనలకి వీటన్నిటికీ ఎందుకు భయపడతామండి? పోరాడతాం, న్యాయపరంగానే సరే పోరాడతామండి. మేము మా భూమిని కాపాడుకుంటామండి. మీరండి ఇదంతా ఎట్లా చూడొచ్చు? ఇది నా పేరు శ్రీనివాసరావు అండి. ఆ పొలం మాదేనండి. అవునండి. 3 నెలల నాడు ఇక్కడ కరెంటు స్తంభానికి గుద్దేశారండి లారీ పెట్టి. ఆ పంట అంతా ఎండిపోయిందండి. ఏఈ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. పోలీస్ స్టేషన్లో మోటార్లు పోతే మోటార్లు కూడా వాళ్ళే ఎత్తుకెళ్ళిపోయారండి. మోటార్లు పోతే 3 నెలల నాడు కంప్లైంట్ ఇచ్చామండి. దానికి ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదండి. నాకున్నది ఎకరమేనండి. మరి నేను దాని మీద నాకు వ్యవసాయం చేయడం తప్ప నాకేం తెలియదండి. ఇంకా మరి దాని మీద బతికేవాళ్ళండి మేము అందుకని పూలింగ్కి వ్యతిరేకత అండి. ఇంతవరకు తీసుకున్న 29 గ్రామాల్లో కూడా ఎవరికి ఇంతవరకు ప్లాట్ ఇచ్చి డెవలప్ చేసింది దాఖలాలు ఇవ్వండి. ఆల్రెడీ రైతులందరూ చాలామంది బాధపడి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన రైతు కూడా ఉన్నాడండి. ఏది పెమ్మసాని మన చంద్రశేఖర్ గారు ముందే చనిపోయారండి. ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదండి. ఇంకా మాకు ఎలా ఉంటుందండి, ఇప్పుడు కావాలని చెప్పి రాత్రి కాలువకి గండి కొట్టేసి పెడితే మాకు పొలం ఇరిగి పడిపోయింది అని చెప్పి ఇరిగి పడిపోతే మేమేం చేస్తామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారండి. మీరు అధికారులను ఏం కోరుతున్నారు? ఇంతవరకు ఏ అధికారి అనేవాళ్ళు ఎవరు రాలేదండి మా దగ్గరికి. ఒక అధికారి రాలేదండి. సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరండి. మీరు ఇవ్వండి, పూలింగ్కి ఇవ్వండి, ప్లాట్ ఇస్తామంటారండి. ప్లాట్ ఇచ్చిన తర్వాత దాన్ని డెవలపింగ్ ఏదండి? దాన్ని బట్టి మేమేం చేసుకుంటాం? ఇప్పుడు మా పిల్లలు మేము చదివించుకోవాలండి. ఆ ప్లాట్ చూపిస్తే ఎవరో బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో లోన్ ఇవ్వరండి దాన్ని. ఈ పొలం ఉందంటే ఏదో 1-2 లక్షలు లోన్ ఇస్తారండి. మరి మేము ఎలాగిస్తామండి? డెవలపింగ్ లేదు. పెనుమాకు ఉన్నది ఒక రిజర్వాయర్ పెట్టారండి. ఒక హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక డెవలపింగ్ ఏమి లేదండి. ఎలా ఇస్తారండి రైతులు? తీసుకున్న రైతులకి ఇంతవరకు ఏం లేదు 29 గ్రామాల్లో. ఇది ప్రధానంగా వీళ్ళ ఆవేదన ఒకటే. అసలు మేము ఏదైతే
మేము ఇచ్చిన తర్వాత తీసుకోవాలి కానీ ఇంత బలవంతంగా రాత్రికి రాత్రి చర్యలు ఏ విధంగా తీసుకుంటారనే విధంగా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కనీసం నిన్న రాత్రి నుంచి ఇంత జరుగుతుంటే అధికారులు ఎవరు సిఆర్డి ఆఫీస్ నుంచి రావటం కానీ అసలు ఏం జరుగుతుంది అనేది పరిశీలించినటువంటి పరిస్థితి లేదనేది వాళ్ళొక ఆవేదనగా కనిపిస్తుంది. ఏదైనా పొలం అనేది పండేటటువంటి పొలం ఇష్టమైతే రైతులుగా మేము ఇస్తాము, లేకపోతే మా పొలాన్ని మేము పండించుకుంటాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. బలవంతపు చర్యల వల్ల మేము భయపడే అంశం కూడా లేదనే విధంగా కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, పెనుమాక నుంచి.